మొత్తం కూడా ఇప్పుడు బన్నీ ది గ్రేట్ అంటోంది. అదేంటి హ్యాపీ బర్త్డే బన్నీ అనాల్సింది పోయి బన్నీ ది గ్రేట్ అంటారేంటి అంటారా? ఈ రోజుల్లో సీక్రెట్ అనేది పెద్ద కామెడీ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మొత్తం లీక్లే. కానీ సినిమా ప్రారంభించి ఏడాది అయినా సినిమా టైటిల్ గురించి ఎక్కడా చిన్న లీక్ కూడా రాకుండా బన్నీ తీసుకున్న జాగ్రత్తలు చూసి అతడిని బన్నీ ది గ్రేట్ అంటోంది ఇండస్ట్రీ. ఈ రోజుల్లో ఏదైనా కొత్త సినిమా టైటిల్ రివీల్ అవుతోంది అంటే టైటిల్ ముందే లీక్ అయిపోతుంటుంది. రాజమౌళి లాంటి దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారణాసి టైటిల్ లీక్ కాకుండా కాపాడుకోలేకపోయాడు. ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త చిత్రానికి ఆల్రెడీ డ్రాగన్ అనే టైటిల్ లాక్ అయింది. కొద్ది గంటల క్రితం వరకు అల్లు అర్జున్ కొత్త చిత్రం టైటిల్ ఏంటి అనేది ఎక్కడా క్లారిటీ లేదు. టైటిల్ రివీల్ అయ్యే వరకు చిత్ర యూనిట్ తీసుకున్న జాగ్రత్తలు సూపర్ అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే చెప్పుకొస్తున్నారు. టైటిల్ మాత్రమే కాదు, సినిమా సెట్స్ నుంచి కూడా ఎలాంటి లీక్స్ లేకపోవడం ఈ సినిమా యూనిట్ సాధించిన మరో విజయం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఫౌజీ లొకేషన్ నుంచే ఇటీవలే ఫొటోస్ లీక్ అయ్యాయి. బన్నీ న్యూ మూవీకి ఆ ఇష్యూస్ కూడా లేవు. పైగా ప్రమోషన్స్ లో బన్నీ మార్క్ మరోసారి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. సరిగ్గా ఏడాది తరువాత ఇదే సమయంలో పాన్ వరల్డ్ ను షేక్ చేస్తూ ఉంటుంది తెలుగు చిత్రం వారణాసి. రాజమౌళి సినిమా కదా, చెప్పిన టైంకు రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ లేదు అంటూ 1 year కౌంట్ డౌన్ హంగామా కూడా మొదలు పెట్టాడు రాజమౌళి. వచ్చే ఏడాది ఈ పాటికే బాక్స్ ఆఫీస్ దగ్గర వారణాసి వసూళ్ల వర్షం కురుస్తూ ఉంటుంది. మరొక్క ఏడాది ఓపిక పడితే చాలు, బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ ఎంట్రీ జరిగిపోతుంది. అందుకు తగ్గ కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించి చాలా వరకు ప్రమోషన్ చేసేశాడు రాజమౌళి. వచ్చే ఏడాది ఈ పాటికి వారణాసి టీం చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒకవైపు మూవీ రిలీజ్, ఇంకోవైపు ప్రమోషన్స్ లో యూనిట్ బిజీగా మారనుంది. అందుకే ఈ ఏడాది సమ్మర్ కు సగం టీం కు 1 month హాలిడేస్ ఇచ్చాడట రాజమౌళి. సినిమాకు సంబంధించి 70% షూటింగ్ పూర్తి కావడం, నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండడంతో ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 1400 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ విషయంపై కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె స్టార్ హీరోయిన్, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్, దక్షిణాది చిత్రాల్లో చాలా బ్లాక్ బస్టర్స్ లో కనిపించింది. అందుకే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కెరియర్ పీక్ పొజిషన్ లో ఉంది. అయినా సరే కొత్త చిత్రాలు ఏవి ఒప్పుకోవడం లేదు. గత ఏడాది కాలంగా డైరీ మొత్తం ఖాళీగా ఉంది. దీంతో ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుంది అనే ప్రచారం మొదలైంది. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? లేడీ సూపర్ స్టార్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? లేడీ సూపర్ స్టార్ త్రిష సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇందుకు రీజన్ లేకపోలేదు. గత ఏడాది కాలంగా త్రిష ఒక్క చిత్రం కూడా కమిట్ కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో కరుప్పు, విశ్వంభర, రామ్ 3 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నవే. వీటి తరువాత త్రిష కొత్త చిత్రాలు ఏవీ కమిట్ కాకపోవడంతో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయని కోలీవుడ్ లో ప్రచారం ప్రారంభమైంది. మొత్తానికి ఈ రూమర్స్, ఈ గాసిప్స్ త్రిష వరకు వెళ్లాయి. అవును, నేను సినిమాలు మానేశాను, ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని 4 పిల్లల్ని కన్నాను అంటూ ఫుల్ ఫైర్ లో ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది త్రిష. దీంతో త్రిష రిటైర్మెంట్ న్యూస్ కు బ్రేక్ పడినట్లయింది. అయితే కొత్త సినిమాలకు త్రిష ఎందుకు డేట్స్ ఇవ్వడం లేదు అనే క్లారిటీ మాత్రం ఇప్పటికీ త్రిష నుంచి రావాల్సి ఉంది. దేశం మొత్తం కూడా గత 6 నెలలుగా దురంధర్ పాటలే హమ్ చేస్తూ వస్తోంది. మొదటి భాగం రిలీజ్ కు ముందు, ఆ తర్వాత రెండవ భాగం రిలీజ్ కు ముందు, ఆ తర్వాత దురంధర్ సాంగ్స్ హవా ఏ స్థాయిలో కనిపించిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఇదంతా కూడా దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్ టాలెంట్ అంటున్నాడు ఆదిత్యధర్. కేవలం రోజుల వ్యవధిలోనే అతడు చేసిన అద్భుతం అంటున్నాడు. దురంధర్ సిరీస్ లో అన్ని హైలైట్ అయ్యాయి. మ్యూజిక్ అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా రికగ్నైజేషన్ వచ్చింది. 1 కాదు 2 కాదు, సాధారణ సినిమాల్లో కనిపించే విధంగా 6 పాటలు కాదు, 2 సినిమాల్లో మొత్తం 25 పాటలు ఉన్నాయి. వీటన్నింటినీ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ రికార్డ్ టైంలో అందించాడట.
మొదటి భాగం పాటలను 9 రోజుల్లో పూర్తి చేసి అందించాడట. ఇక రెండవ భాగం సాంగ్స్ కంపోజిషన్ కు సంబంధించిన 14 పాటలను కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేశాడట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరింత వేగంగా పనిచేశాడని మొదటి భాగానికి 6 రోజులు పడితే రెండవ భాగానికి 3 రోజులే తీసుకున్నాడట. మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్న 15 రోజులు ఆదిత్యధర్ ఇంట్లోనే సాంగ్స్ ఫైనల్ అయ్యాయట. సంగీత దర్శకుడు శాశ్వత్ రోజుకు 22 గంటలు పనిచేసి ఆదిత్యధర్ ను ఆశ్చర్యపరిచాడట. మొత్తంగా శాశ్వత్ తో తనకు బ్రదర్ లాంటి బాండింగ్ ఏర్పడిందని ఇన్స్టాలో పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు ఆదిత్యధర్. వరల్డ్ వైడ్ గా 1700 కోట్ల వైపు దూసుకుపోతుంది ధురంధర్ 2 కలెక్షన్స్. తమిళ హీరో ప్రశాంత్ అంటే తక్కువ మంది గుర్తుపడతారు. అదే జీన్స్ హీరో అంటే అరే ఆ హీరోనా చెప్పండి అంటారు. సినిమా వచ్చి 30 ఏళ్లకు దగ్గర పడుతోంది. ఇంకా మూవీకి క్రేజ్ తగ్గలేదు. అలాంటి సినిమాల్లో కనిపించిన హీరో ఇప్పుడు రీమేక్స్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కోర్ట్ను తమిళంలోకి రీమేక్ చేస్తున్నాడు. గత ఏడాది కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన కోర్టు చిత్రం తెలుగునాట ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. 5 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. నిర్మాతగా నాని సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాడు. ఓటీటీలోనూ ఈ సినిమా వారాల తరబడి ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు హీరో ప్రశాంత్. తమిళంలో రంజన్ ది అడ్వకేట్ పేరుతో రీమేక్ అవుతోంది కోర్టు చిత్రం. సీనియర్ నటి దేవయాని కూతురు ప్రియాంక రాజ్ కుమారన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కోర్టు తమిళంలో కూడా మంచి ఆదరణ అందుకుంది. అయినా సరే ప్రశాంత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 90ల్లో తమిళనాట స్టార్ హీరోగా ఎదిగాడు ప్రశాంత్. ప్రస్తుతం మాత్రం ఎక్కువగా రీమేక్స్ పై ఆధారపడుతున్నాడు. హిందీలో వచ్చిన అంధాధున్ను తమిళంలో రీమేక్ చేశాడు. అంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన జానీ గద్దార్ అనే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశాడు. ప్రస్తుతం కోర్టు చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గా ప్రశాంత్ నటించిన స్ట్రైట్ మూవీ ఏదైనా ఉందా అంటే విజయ్ తో కలిసి నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మాత్రమే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.